వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసేలింగ్ ఎలా చేయాలి. దీని గురించి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. చాలా డేస్ తర్వాత మనం ఒక లాంగ్ వీడియో అనేది అవుతుంది. టైం అసలు ఉండట్లేదు. రెగ్యులర్ గ్రూప్ అప్డేట్స్ ఉంటున్నాయి, బుకింగ్స్, వాటి వల్ల అవ్వట్లేదు. అండ్ ఈరోజు వచ్చేసి మన ఫుల్ వీడియో అనేది చూడండి. ఇది వచ్చేసి మీకు ఫాస్ట్గా చూడాలనుకుంటే స్పీడ్లో పెంచుకోండి. పైన సెట్టింగ్స్ దగ్గరకు వెళ్ళేసి మీరు స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. మీరు 1.5 స్పీడ్లో కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. మీరు నార్మల్గా అక్కడక్కడ స్కిప్ చేస్తే అర్థం కాదు. సో రియల్గా మీరు రీసేలింగ్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి. మీరు కొంచెం స్లోగా అనుకుంటే స్పీడ్ సెట్ చేసుకోండి అంతే. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రీసేలింగ్ అంటే ఏంటి? రీసేలింగ్ వచ్చేసి ఆల్రెడీ ఒక స్టాక్ నుండి ఒకరి దగ్గర నుండి మీరు నేను గ్రూప్లో అప్డేట్ చేస్తుంటే అవి మీరు మీ గ్రూప్స్లో మీ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేసుకుంటూ దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మీరు తీసుకోవడం. అంటే దీని గురించి మీరు మళ్ళీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఎక్కడో ఏదో వర్క్ ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అండ్ 1 రూపీ కూడా మీరు పెట్టాల్సిన అవసరమూ లేదు, ఏమీ లేదు. జస్ట్ మీ టైం కొంచెం యూజ్ చేసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు. అది ఎలా అంటే దీంట్లో ఈ రీసేలింగ్ గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా అంటే చాలా. అందులో ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకొని ఏవి జెన్యూన్ పేజెస్ చూసుకొని వెళ్ళండి. మన దగ్గరే రావాలని కాదు, మీరు ఎక్కడ వెళ్ళినా చూసుకొని వెళ్ళండి. 80% ఇన్స్టాగ్రామ్లో ఫేక్ పేజెసే ఉన్నాయి. సో అది రియల్దా ఫేక్ అనేది చెక్ చేసుకోండి. జాయిన్ అయ్యే ముందు అయినా ఏదైనా చెక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరివైనా డబ్బులే, ఫ్రీగా ఏవి రావు కాబట్టి కొంచెం వెళ్ళే ముందే చూసుకొని జాయిన్ అవ్వండి. మీకు జెన్యున్గా ఏ పేజ్ అయితే ఉందో ప్రతిదీ, బుకింగ్స్ టైంలో రెస్పాన్స్ ఎలా ఉందో, ఏదైనా ఇష్యూ వచ్చినా మీకు అలా సాల్వ్ చేసే దాంట్లో ఏదైతే గ్రూప్ ఉందో మీరు అలా ఫాలో అవ్వచ్చు. సో మన దగ్గర వచ్చేసి టోటల్గా 3 గ్రూప్స్ ఉన్నాయి. మంది కూడా ధన్వి కలెక్షన్స్ గ్రూప్ 3 ఉన్నాయి. శారీస్ గ్రూప్ ఉంది, డ్రెస్సెస్, కుర్తీస్ అనేది ఒక గ్రూప్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ గ్రూప్ ఉంది. దీంట్లో ఏంటంటే నేను జ్యువెలరీ గ్రూప్లో ఈరోజు వీడియో నుండి అనౌన్స్ చేస్తున్నాను. ఇంతవరకు లేదు, జస్ట్ జ్యువెలరీ గ్రూప్లో మాత్రమే, మిగతా గ్రూప్స్లో కాదు. మీరు ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోవచ్చు మన గ్రూప్లో వేరే గ్రూప్లో. అండ్ క్వాలిటీ, మీకు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఏదైనా మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే చూడొచ్చు. అండ్ మన ఈ నెక్స్ట్ వీడియోలో కూడా కింద కమెంట్స్ ఏవేస్తారో దానికి కూడా మీరు మెసేజ్ చేసి వాళ్ళ రిప్లై కూడా మీరు చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు జెన్యూనా కాదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందరూ చూడగానే నమ్మలేరు కదా. సో మీరు ముందు ఒకటి తీసుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ నేను గ్రూప్ లింక్స్ అనేది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం అంతా ప్రాసెస్ చెప్తాను మీకు 1 by 1. దీంట్లో వచ్చేసి మనది కంప్లీట్ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. దీంట్లో మీరు మార్జిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, నేను ఎలా పెడతాను గ్రూప్లో అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మన గ్రూప్లో ఎలా పెడతాను, డైలీ అప్డేట్స్ ఉంటాయి 3 గ్రూప్స్లో అనేది. సో జ్యువెలరీ గ్రూప్ కొంచెం ఈ మధ్య పెట్టడం వీలు అవ్వట్లేదు, కానీ శారీస్ అండ్ డ్రెస్సెస్లో రెగ్యులర్గా ఉంటాయి. ఇలా నేను మొత్తం పెడతాను. శారీస్ ఉన్నాయి కదా, ఈ శారీస్ ఇవి మొత్తం పెట్టేస్తాను. ఇక్కడ మీకు ప్రైస్ ఉంటుంది, శారీస్ ఇది మొత్తం పెడతాను. ఈ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, ఆ ప్రైస్ది మాత్రం మీరు ఎడిట్ చేసుకొని మీ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ దగ్గర మాత్రం ఒక 50 రూపీస్ అలా మార్జిన్ యాడ్ చేసుకొని మీ గ్రూప్లో షేర్ చేసుకొని, ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు శారీ పిక్తో పాటు మీరు ఎలా తీయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ శారీ నచ్చింది, ఈ శారీతో పాటు శారీ పిక్తో పాటు ఈ శారీ అండ్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం స్క్రీన్ షాట్ తీయాలి. దీన్నే స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయాలి, అది అవైలబుల్ ఉందా లేదా అనేది. ఎందుకంటే డిస్క్రిప్షన్ స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ. ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏ ప్రైస్ అనేది అసలు గుర్తుండదు. మెయిన్ ప్రాబ్లం అది, అసలు గుర్తుండదు. అండ్ మీకు బెస్ట్గా ఇవ్వాలని ట్రై చేస్తున్నాను నేను. 99% మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే ప్రైస్ కంటే మీకు ఎక్కడ తక్కువ అక్కడ ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అండ్ అలానే రెస్పాన్స్ ఎలా ఉందో కూడా చూడండి. మీరు మెసేజ్ చేస్తే రిప్లై వస్తుందా, అండ్ ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేస్తున్నారా, ఏది ఎట్లా ఉందో ప్రతిదీ గమనించిన తర్వాతనే ఏ గ్రూప్లో అయినా జాయిన్ అయినా, దాన్ని కంటిన్యూ చేసినా, ఏది ఉన్నా అలానే జాయిన్ అవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్ స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసిన తర్వాత, నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత నేను పేమెంట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది, నెంబర్ అనేది ఇస్తాను. దాని నెంబర్కి మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇప్పుడు నేను ఏదైతే గ్రూప్లో పెట్టాను కదా ఆ అమౌంటే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే పెడతారో అది మీరు అక్కడే కట్ చేసుకొని నేను పెట్టిన అమౌంట్ మాత్రమే మీరు నాకు షేర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అమౌంట్ కాదు. ఈ విషయం చాలా మందికి డౌట్ ఉంది. మీరు పెట్టింది నేను పెడుతున్నాను, మళ్ళీ మాకు డబ్బులు ఎట్లా వస్తాయి అని చెప్పి. పెట్టిన దానికి మీరు మార్జిన్, కొంతమంది మన గ్రూప్లో 100, 200, 500 పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు.
సో నేను చెప్పేది 50 మార్జిన్ అనేది వేసుకుంటే మీకు రెగ్యులర్ ఆర్డర్స్ వస్తాయి. మీకు ఒకేసారి 100-200 పెట్టినా ఆర్డర్స్ వస్తాయి, రావని నేను అనట్లే. కానీ వచ్చినా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతారు, 2 సార్లు వచ్చి తీసుకుంటారు. అదే మీరు తక్కువ మార్జిన్ పెట్టారంటే కంపేర్ చేసుకుంటారు. కస్టమర్ వేరే దగ్గరికి వెళ్ళినా మన ప్రైస్ వాళ్ళకి ఇంకెక్కడ దొరకకుండా ఉండేలాగా మన మార్జిన్ అనేది ఉండాలి. సో మనం అది తక్కువ మార్జిన్ పెడితే ఎక్కువ ఆర్డర్స్, తక్కువ మరి 50 పెడితే అనుకో, డైలీ ఒక 5 ఆర్డర్స్ వచ్చినా బెస్టే కదా. 500 మీరు ఎక్కడ వెళ్ళి బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు, మీకేమో రూపీ ఖర్చు అవ్వట్లేదు, ఏదైనా లేదు. కాబట్టి మార్జిన్ తక్కువ పెట్టుకోండి. ఏదైనా నేను చెప్పేది మార్జిన్ తక్కువ పెట్టుకుంటే ఆర్డర్స్ అనేది ఎక్కువ వస్తాయి, కంపేర్ చేస్తారు. అండ్ ఒకసారి మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మిస్ అవ్వకుండా, ఇంకా వాళ్ళకి ఏదైనా శారీ కావాలన్నా ముందు మన దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని అదే మన దగ్గర లేకపోతేనే వెళ్ళేలాగా ఉండాలి కస్టమర్స్ తప్ప. అది మొత్తము అంతా చూసొచ్చి లాస్ట్ ఆప్షన్ మనం ఉండొద్దు. ఫస్ట్ ఆప్షన్ కస్టమర్కి మనమే అయ్యి ఉండాలి. అలా అనేది చూసుకోవాలి. అండ్ ఇది పెట్టిన తర్వాత కంప్లీట్ అడ్రస్, కస్టమర్ది నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్ అనేది కంపల్సరీ. పిన్ కోడ్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. అండ్ మొబైల్ నెంబర్ మిస్టేక్ ఉండొద్దు కస్టమర్ది. అండ్ అలానే ఆల్టర్నేట్ నెంబర్ కూడా కస్టమర్ది తీసుకోండి. అది కంప్లీట్ అడ్రస్ అయిపోయిన తర్వాత మా డీటెయిల్స్, నా డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి ఎక్కడ మీ కస్టమర్కి కానీ పార్సల్కి ఎక్కడ రివీల్ అవ్వవు. ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ కిందనే ఫ్రమ్ అని పెట్టేసి మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఉంటే సేమ్ మీరు ఎలా అడ్రస్ ఇస్తారో యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్అవుట్ అదే వస్తుంది. సో అక్కడ ఏది మిస్టేక్ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. అండ్ కొన్ని కొరియర్స్ Delhivery.com దాంట్లో ఏంటి, కొన్ని DTDCలో కూడా కొన్ని సర్వీసెస్, కొన్ని సిరీస్ దానికి ఓటీపీ చెప్తేనే పార్సల్ ఇస్తారు, వితౌట్ ఓటీపీ ఇవ్వనివ్వరు. అండ్ నాకు అలాగా అయ్యింది మన రీసెలర్స్ ఆల్రెడీ. జస్ట్ ఒక్క నెంబర్ లాస్ట్ మిస్టేక్ అవ్వడం వల్ల డైరెక్ట్ అక్కడ దాకా వెళ్ళినా, ఎందుకంటే కస్టమర్కి అడ్రస్ తెలుసు, అక్కడ దాకా తెలుసు, కొరియర్ వాళ్ళకి అడ్రస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ వెళ్ళి పార్సల్ చూపించినా ఇయ్యలే. నాకు కాల్ చేశారు మళ్ళీ, కింద నెంబర్కి ఫ్రమ్ నెంబర్ ఉంటుంది కదా, నా డైరెక్ట్ కస్టమర్ అనమాట. సో అలా కాల్ చేసిన తర్వాత నన్ను అడిగి, మీరు పంపించారు కదా, మీరన్నా చెప్పండి అక్క పార్సల్ ఇస్తారేమో, మా దగ్గరే ఉంది, నెంబర్ లాస్ట్ డిజిట్ మిస్టేక్ ఉంది, అడ్రస్ అంతా కరెక్ట్ ఉంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు రెగ్యులర్గా వచ్చే పార్సలే, ఇది ఒక్కసారి నెంబర్ మిస్టేక్ ఉంది ఇవ్వమనండి అని. వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడినా, మేడం డైరెక్ట్ మేము రిటర్న్ పంపించేస్తాము, ఇలా ఇవ్వము, ఓటీపీ చెప్తే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పేసి రిటర్న్ పెట్టేశారు పార్సల్. కాబట్టి నెంబర్ మిస్టేక్ అనేది అస్సలు ఉండొద్దు, మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఆ కంప్లీట్ అడ్రస్ పెట్టిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ కంపల్సరీ. మీరు నాకు అమౌంట్ గూగుల్ పే, ఫోన్పే ఏది చేసినా స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ క్లియర్గా ఉండాలి. ట్రాన్సాక్షన్ ఐడితో పాటు క్లియర్గా ఉండాలి. ఎందుకంటే చాలా పేమెంట్స్ వస్తాయి, కొన్ని ఫేక్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జెన్యున్గా కరెక్ట్గా ఉండాలంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడితో పాటు మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను అది చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసి మీకు డెలివరీ అయ్యేది 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చేసి 7 to 10 డేస్ మినిమం టైం. సండేస్ హాలిడేస్ కౌంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలానే ఈరోజు 2 ఉందనుకోండి, 2 బిలో అయితే అది ఆ రోజు కౌంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 ఏదైనా బుకింగ్ చేసుకున్నారనుకో అది నెక్స్ట్ డే కింద నుండే కౌంట్, అది ఆ డే నుండి కౌంట్ ఉండదు. అండ్ కొన్ని ఏరియాస్లో డెలివరీ కూడా కొంచెం డిలే అవ్వచ్చు, వాళ్ళ ఏరియా సర్వీస్లో ఉన్న కొరియర్ సర్వీస్ని బట్టి డిలే అనేది అవ్వచ్చు ఎప్పుడైనా. అండ్ DTDC వాటికి కొన్ని ఫాస్ట్గా వస్తాయి సర్వీసెస్, కొన్ని స్లోగా వస్తాయి. నేను మ్యాక్సిమం సూరత్ నుండి మన వచ్చేవి మొత్తం సూరత్ నుండి. ఇక్కడ లోకల్ ఓన్ స్టాక్ ఏదైనా ఉంటే గ్రూప్లో నేను ఓన్ స్టాక్ అని మెన్షన్ చేస్తాను, మొత్తం వచ్చేది మనకంతా సూరత్ నుండి. మిగతా ఏ పేజెస్ వాళ్ళు మీకు ఇది మెన్షన్ చేయరు, ఎక్కడి నుండి తీసుకుంటున్నా అంతా మా దగ్గరే ఉంది పంపిస్తానని చెప్తారు, కానీ ఎక్కడి నుండి వస్తుంది అనేది చెప్పరు. ఇది 100% సూరత్ నుండి వస్తుంది. మీరు ట్రాక్ చెక్ చేసుకుంటే కూడా మీకు పైన ఎక్కడి నుండి పార్సల్ వస్తుంది అనేది కూడా బుకింగ్ అయింది అనేది ప్లేస్ కనిపిస్తుంది. సో అదొకటి చూసుకోండి, ఎక్కడి నుండి వస్తుంది ఏంటి. 7 to 10 వర్కింగ్ డేస్ డెలివరీ టైం, 4 to 5 డేస్ ట్రాకింగ్ టైం. ట్రాకింగ్ కూడా ఒక్కోసారి మ్యాక్సిమం వస్తాయి, ఒక్కోసారి అనేది కొంచెం రాకపోవచ్చు, ట్రాకింగ్ రాకపోయినా. ఎందుకంటే స్టాఫ్ మనకు ఆర్డర్స్ తీసుకునే గ్రూప్ సపరేట్, టీమ్ సపరేట్, డిస్పాచ్ టీమ్, ట్రాక్స్ మొత్తం అది దానికి కొంచెం ఒక టైం అంటూ ఉంటుంది. స్టాఫ్ ఎక్కడ రాకపోయినా డిలే అవుతుంది. ఒక్కోసారి ట్రాక్ రాకపోయినా పార్సల్ అనేది 100% వస్తుంది. మీ పార్సల్ మీకు చేరుకునే వరకు 100% గ్యారంటీ నాది. ఫస్ట్ నుండి మీకు ఎండింగ్ వరకు రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది. ఎవరు మీకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది చూసుకోండి. లింక్స్ మొత్తం అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అన్నీ చూసుకోండి, ఏది వస్తుంది ఎలా ఏంటి, ఫేక్ గ్రూప్సా జెన్యూనా అది అంతా చూసుకోండి. ఏదైనా మీకు ఫస్ట్ నుండి అయినా లాస్ట్ వరకు రెస్పాన్స్ అలానే ఉంటుంది. అండ్ శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ 3 గ్రూప్స్ ఉంటాయి కదా. దీంట్లో జ్యువెలరీలో మాత్రం నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను కదా, జ్యువెలరీలో మాత్రమే. అది నెట్ ప్రైజెస్ ఉన్నవి కాదు. నెట్ ప్రైజెస్ అంటే ఏంటంటే 1 డే మటుకే ఆఫర్ ఉంటుంది.
ఈ రోజు మటుకి ఆఫర్, రేపు ఆఫర్ ఉండదు. అలాంటి వాటికి ప్రైస్ ఎంత ఉంటుందో అది ఫిక్స్డ్, అందులో చేంజ్ అనేది ఉండదు. జ్యువెలరీ గ్రూప్లో మిగతావి నెట్ అనేది లేకుండా, నెట్ ప్రైస్ అనేది లేకుండా మిగతావి ఏవైతే ఉంటాయో దాంట్లో నేను 5% డిస్కౌంట్ అనేది ఇస్తాను. ఆ 5% కూడా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసమే, అన్నీ తెలుసు ఇది కూడా చెప్తున్నారని చెప్పేసి అనుకోకండి, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ఒక సెట్ పెట్టాను నేను. 500 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది, 80 రూపీస్ మనకు జ్యువెలరీలో వచ్చేసి షిప్పింగ్ ఉంటుంది. 500 ప్లస్ 80 షిప్పింగ్. దాంట్లో ఏంటంటే జ్యువెలరీలో మనకు 3 to 4 సెట్స్ ఒకటే షిప్పింగ్లో తీసుకోవచ్చు. 3 నుండి 4 సెట్స్ అవి చిన్న బాక్స్లోనే వస్తాయి కాబట్టి ఒకటే షిప్పింగ్లో. కానీ శారీస్ శారీస్ డ్రెస్సెస్ అలా రావు. ఇది వచ్చిందని చెప్పేసి అది అలాగా అడగకండి. 95% మన శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి, ఒక 5% మాత్రం ప్లస్ షిప్పింగ్. దానికి మనము ఏమి చేయలేదు, అది వెయిట్ పెరుగుతుంటుంది కాబట్టి. జ్యువెలరీ మాత్రం ఒకటే షిప్పింగ్లో 3 to 4 సెట్స్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 5% డిస్కౌంట్ ఎలా ఇస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 పెట్టాను, 500 షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా, అది కౌంట్ చేయొద్దు. 500 పెట్టాను కదా, దీంట్లో -5%. ఇలా క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత ప్లస్ 80 ఏదైతుందో షిప్పింగ్ ఛార్జెస్ ఫిక్స్, దాంట్లో ఏం చేంజ్ అవ్వదు. మీకు టోటల్ ఎంత అయింది, మొత్తం పోయింది. 500 -5% ప్లస్ 80. నార్మల్గా అయితే అది ఎంత రావాలి, 500 ప్రైస్ ఉండి మీకు 80 అంటే 580 రావాలి. 5% డిస్కౌంట్ అయితే 555కే వస్తుంది. ఇలా మీకు 5% డిస్కౌంట్ అనేది జ్యువెలరీలో ఉంటుంది. డ్రెస్సెస్లో దీంట్లో కాదు, ఫిక్స్డ్ ప్రైజెస్. మిగతా దేంట్లో అయినా మీకు ఫిక్స్డ్ ప్రైజెస్. మళ్ళీ తగ్గించండి, ఇన్ని తీసుకుంటే అన్ని తీసుకుంటే దాంట్లో అస్సలు తగ్గించడం అంటూ ఉండదు. ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు మీరు. ఫిక్స్డ్ ప్రైజెస్, రీసేలర్స్ ఏది ఉన్నా మీ మార్జిన్ మీరు యాడ్ చేసుకోండి, అది మీరు కట్ చేసుకునే నాకు వేయాలి. మళ్ళీ అడగకండి అసలు, ఎందుకంటే మీరు కంపేర్ చేసుకోండి, మీకు తెలుసు ఆల్రెడీ. పాత వాళ్ళందరికీ తెలుసు ప్రైజెస్ ఎలా ఉంటాయి మన. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఛాన్స్ కూడా మన దగ్గర ఉంది. అండ్ దీనికి మాత్రం కంప్లీట్ ఓపెనింగ్ వీడియో అనేది, పార్సల్ ఓపెనింగ్ వీడియో మన దగ్గర ఉండాలి. పార్సల్ వచ్చిన తర్వాత వీడియో క్లారిటీగా ఫోన్ ఇలా పెట్టేసి వేరే ఎవరితోనైనా తీయించినా సరే మన దగ్గర, లేకపోతే ఫ్రంట్ పెట్టేసి క్లియర్గా ఉండాలి. పార్సల్ తిప్పుతూ ఓపెన్ చేయక ముందు నుండి అడ్రస్ ఫస్ట్ చూపించి పార్సల్ మొత్తం 4 సైడ్స్. ఎందుకంటే కొంతమంది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుండి పార్సల్ తీసి డ్యామేజ్ అలా జరిగింది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది ప్రాపర్గా ఉండాలి. వితౌట్ ప్రాపర్ ఓపెనింగ్ వీడియో దాంట్లో ఏ ఇష్యూ వచ్చినా కానీ ఎలాంటిది యాక్సెప్ట్ చేయరు. ఓపెనింగ్ వీడియో ఉండాలి. అండ్ కంప్లీట్ పార్సల్ అందులోనే ఓపెన్ చేయాలి. మళ్ళీ కట్ చేసి మేము తీస్తాం అలా ఏముండదు. ఒకటే వీడియో స్టార్ట్ చేసామా ఎండింగ్ వరకు అందులోనే ఉండాలి. శారీ కూడా ఏదైనా శారీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శారీ ఓపెన్ చేసి కంప్లీట్ చూపించాలి. ఏదైనా డ్యామేజ్ వచ్చినా అదే వీడియోలో ఇక్కడ డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి చూపించాలి. వితౌట్ ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అయితే ఏమీ చేయలేము. అండ్ దాంట్లో ఒకసారి 4 బుక్ చేసుకున్నాము, ఒకసారి 3 బుక్ చేసుకున్నాము, అందులో ఒకటే వచ్చింది, 2 వచ్చింది, ఏదైనా మీకు ప్రూఫ్ అదే. మీరు వీడియో లేకపోతే అసలు ఏమీ చేయలేము దాని గురించి. కాబట్టి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. ఇప్పుడు ఎవరైనా లేకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోతే ముందు మీరు పెట్టుకొని తీయండి. మీకు అలా తీసుకోవడానికి రాదంటే ఎవరైనా వచ్చే వరకు వెయిట్ చేయండి, లేకపోతే ఎవరైనా తీయమనండి. కానీ ఓపెనింగ్ వీడియో లేకుంటే మాత్రం అసలు ఎక్కడ యాక్సెప్ట్ అనేది చేయరు. కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలి. ఇది ఒక్కటి మాత్రం క్లియర్గా చూసుకోండి, మిస్టేక్ లేకుండా. అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ ఉంటుంది కాబట్టి వీడియో ఒకటి ఉంటే మన దగ్గర ప్రూఫ్ మెయిన్గా. మీకు తర్వాత స్టోరేజ్ ఫుల్ ముందు తీసుకోండి. అంత బాగా వచ్చిందో అవసరం లేదు కదా. మీకు వీడియో లేకుండా తర్వాత నేనేం తీసుకోలేదు. ఆల్రెడీ మళ్ళీ కొంతమంది అలా ఏం మాట్లాడతారు, ఇంకా ఆల్రెడీ చాలాసార్లు తీసుకున్నాం, అన్నీ బాగానే వచ్చాయి కదా అక్క, అందుకే ఆ నమ్మకంతో ఫాస్ట్గా తీసేసినామని. అది అన్నిసార్లు రావచ్చు, ప్రతిసారి అయితే ఓపెన్ చేసి చూడలేరు. కొన్ని వేల పార్సల్స్ డైలీ వెళ్తాయి కాబట్టి అన్ని పార్సల్స్ ఓపెన్ చేసి చూసుకోవడం కాబట్టి అవ్వదు. ఓపెనింగ్ వీడియోనే మనకు ప్రూఫ్. కంపల్సరీగా వీడియో ఉండాలి. మీరు ఎన్నిసార్లు కొన్ని 100 శారీస్ తీసుకోవచ్చు, కానీ ఓపెనింగ్ వీడియో ఉంటేనే. నేను ఇన్నిసార్లు తీసుకున్నాను కదా, నేను ఎందుకు చెప్తాను అబద్ధం, అవన్నీ మీ మాట నేను నమ్ముతాను, కానీ అక్కడ నమ్మరు. కాబట్టి వీడియోనే ప్రూఫ్. కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా క్లియర్గా ఉండేలా చూసుకోండి. అండ్ పార్సల్ కూడా ఒకవేళ డ్యామేజ్ ఏమన్నా వచ్చింది, దాన్ని ఎక్స్చేంజ్కి సెండ్ చేయాలి అనుకుంటే కొరియర్ ఇండియన్ పోస్ట్కి, అది వీడియో పెట్టిన తర్వాత నేను సెండ్ చేసి అంత అయిన తర్వాత నేను మీకు అడ్రస్ పెడతాను. దానికి మీరు ఇండియన్ పోస్ట్లో పార్సల్ వేయాల్సి ఉంటుంది. పార్సల్ ఇండియన్ పోస్ట్లో మాత్రమే వేయాల్సి ఉంటుంది. మనం వెళ్ళి ఇలా ఫ్లిప్కార్ట్, మీషో దానిలాగా రిటర్న్ పెట్టేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఎక్స్టెండ్ అలా ఉండదు. ఇది డైరెక్ట్ మంది కాబట్టి మనమే వెళ్ళి వేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒకటి క్లియర్గా ఉండండి. అండ్ కలర్స్, నెక్స్ట్ శారీ కలర్ వేరియేషన్ అనేది కెమెరా క్వాలిటీని బట్టి, షూట్ని బట్టి, మోడల్స్ కొంచెం కలర్ వేరియేషన్ అనేది రావచ్చు. కాబట్టి బుకింగ్ టైంలో కస్టమర్కి ముందు మీరు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. కలర్ కొంచెం లైట్ అండ్ డార్క్ రావచ్చు, లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది రావచ్చు. క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీవే ఉంటాయి. కాబట్టి కలర్ అనేది ఆల్రెడీ అది ఫుల్ ట్రెండింగ్, బయట ఎక్కడైనా చూస్తుంటే అసలు ఇంకా టెన్షన్ కూడా ఉండదు. కొన్ని కొత్త మోడల్స్ ఏంటంటే మన దగ్గర
ఇక్కడ లోకల్ మార్కెట్లో మన దగ్గర వచ్చిన తర్వాత ఒక 15 days 20 days తర్వాత ఇక్కడ లోకల్ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి డిజైన్స్. కాబట్టి అన్ని లేటెస్ట్ శారీస్ ఉంటాయి కాబట్టి కొన్నిటికి. అండ్ ఓపెనింగ్ వీడియోస్ కూడా సెండ్ చేసినవి నేను నాకు అదొక ఛాన్స్ ఇస్తాను మీకు. ఓపెనింగ్ వీడియోస్ని నేను గ్రూప్లో ఛానల్లో పెట్టిన తర్వాత మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ వచ్చేసి మీరు షేర్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ గ్రూప్లో అండ్ స్టేటస్లో. మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడా పెట్టొద్దు. నేను పెట్టిన కస్టమర్వి రీసెలర్స్వి ఏవైతే నాకు వీడియోస్ వస్తాయో అవి నేను గ్రూప్లో షేర్ చేస్తాను. మీ కస్టమర్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు మీ గ్రూప్లో పెట్టుకొని. ఈ శారీ ఇలా వస్తుంది, ఈ కలర్ వస్తుంది, ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇది రివ్యూ ఉంది చూసుకోండి. అది మీ ఆర్డర్స్ అనేది పెంచుకోవడానికి మీకు యూజ్ అవ్వడం కోసం నేను అవేది షేర్ చేస్తాను. అలా నేను పంపించాను కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో దాంట్లో యూట్యూబ్లో అక్కడ ఎక్కడ మీరు పెట్టొద్దు. ఆల్రెడీ ఒకసారి చేశారు, నేను గ్రూప్లో వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను అలా పెట్టొద్దు అని. ఎందుకంటే కాపీరైట్ ఖచ్చితంగా పడుతుంది. నేను పెట్టిన తర్వాత మీరు పెట్టారనుకో నాకు కాపీరైట్ వేసే ఛాన్స్ ఉంటుంది. నేను ఒకవేళ పోయి అని వదిలేసి నాకు యూట్యూబ్ నుండి పడుతుంది. కొంచెం వెనుకో ముందో కానీ కంపల్సరీ పడుతుంది. అండ్ మనం పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను గ్రూప్లో రెగ్యులర్ పెట్టిన అప్డేట్స్ ఇవి మీరు యూట్యూబ్లో పెట్టొద్దు. ఓన్లీ మీరు పెట్టుకోవాల్సింది ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, వాట్సాప్లో పెట్టుకోవచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్స్లో స్టేటస్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా ఒక్క యూట్యూబ్లో మాత్రం ఆ వీడియోస్ అనేది షేర్ చేసుకోవద్దు. కొంతమంది షేర్ చేస్తున్నారు కదా, ఇది కూడా డౌట్ వస్తుంది. చాలామంది చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తారు అందరికీ ఒకేసారి పడదు కాపీరైట్. కొంచెం చెకింగ్ అనేది అవుతుంటుంది కదా, 1 by 1 అనేది మెల్లిగా అవుతుంది. ఆ వీడియోస్ పెట్టడం ఏంటంటే మనకు వచ్చినట్టు కొన్ని వేల గ్రూప్స్కి వెళ్తాయి అప్డేట్స్ అనేది. ఆ వీడియో ఎవరో మనకంటే ముందు ఎప్పుడో అప్లోడ్ చేసే ఉంటారు. అది కాపీరైట్ అనేది మన ఛానల్కి పడిందంటే మన ఛానల్కి అప్పటిదాకా పడిన కష్టం మొత్తం ఒట్టిదైపోతుంది, ఛానల్ పోతుంది. అందుకే మీరు ఒకటి గమనించుకోండి. ఇలా చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అక్క ఇవి పెట్టుకోవచ్చా ఈ వీడియోస్ యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చా. అలా ఛాన్స్ ఉంటే నా ఛానల్లోనే నేను పెట్టుకుంటాను కదా. నేను ఇంతవరకు ఒక్క వీడియో కూడా పెట్టలేదు, అలాగా ఏది పెట్టలేదు. ఆ శారీస్ వీడియోస్ ఏవి పెట్టలేదు. ఫొటోస్ పెట్టుంటాను కానీ వీడియోస్ ఎప్పుడు పెట్టలేదు. వీడియోస్ పెడితే కాపీరైట్ పడుతుంది. వీడియో పెట్టినామంటే అయిపోయినట్టే ఛానల్ పని. కాబట్టి అది మిస్టేక్ చేసుకోకండి. చాలామంది పెడుతున్నారు కానీ అందరికీ ఒకరికి 1 month తర్వాత రావచ్చు, ఒక 2 months, కొందరు 6 months, కొందరు 1 yearకి. ఛానల్ ఎప్పుడైతే చెకింగ్ అవుతుందో ఆ టైంలో పడుతుంది. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇన్ని రోజులు చేసుకుంది ఆ వచ్చే ఆర్డర్స్ కోసం. దీంట్లో రీచ్ ఎక్కువ ఉంటుంది కదా, అందులో పెడితే వస్తుందేమో అంటే ఆర్డర్స్ కోసం చూస్తే మీకు ఈ ఛానల్ అవసరం లేదు, దీని నుండి ప్రాఫిట్ ఏమీ అవసరం లేదు మనకి, జస్ట్ ఆర్డర్స్ వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. దాంతో ఏం అవసరం లేదు కదా మీకు. అట్లా అనుకుంటారు. దానికి కూడా మళ్ళీ 3 chances, కాపీరైట్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్, మళ్ళీ స్ట్రైక్ అదొక ఛాన్స్ ఉంది. కాబట్టి వీడియోస్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఫొటోస్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు కానీ యూట్యూబ్లో మాత్రం పెట్టడానికి లేదు. అది మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. చాలా ఛానల్స్ పెడుతున్నారు కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు కంపల్సరీ. ఎందుకంటే అందరు పెడుతున్నారు, నేను టెక్ ఛానల్ వాళ్ళని కనుక్కున్న తర్వాతే మీకు చెప్తున్నాను. పెట్టుకునేది ఉంటే నేనే నా ఛానల్లో పెట్టుకునేదాన్ని, నేను పెట్టలేదు కాబట్టి కొంచెం చూసుకోండి. ఏదైనా ఛానల్కి ప్రాబ్లం కాకుండా చూసుకోండి, ఓకేనా. దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్ని. కాబట్టి మీరు మళ్ళీ అందులో అడగకండి. అండ్ నెక్స్ట్ సూన్ ఒక 2-3 months తర్వాత ఓన్ స్టాక్స్ అనేది కొంచెం బల్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అది కొంచెం టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత దాన్ని ఆఫర్స్ అది ఎలా ఉంటుందో అనేది నేను చెప్తాను తర్వాత. కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. దీంట్లో మనకి గ్యాలరీలోకి రావాలంటే ఎలా, ఇది మొత్తం అని అంటే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనకు మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఆ ఫొటోస్ అన్నీ మీకు గ్యాలరీలోకి వస్తాయి. అది వద్దు, నాకు గ్యాలరీలోకి ఏమొద్దు, నేను ఇన్స్టాలో దాంట్లో అప్లోడ్ చేసుకోను అనుకుంటే దాన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు గ్యాలరీలోకి రావు. స్టోరేజ్ ప్రాబ్లమ్ ఇది ఒకటి సాల్వ్. అండ్ దీనికి నేను నెక్స్ట్ అనుకుంటున్నాను, ఇన్స్టాతో ఇంకొకటి అకౌంట్ ఉంది, దాంట్లో జస్ట్ వీడియోస్ పెట్టి డిస్క్రిప్షన్, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అవుతుంది కదా, అందులో ఉంటే జస్ట్ అట్లీస్ట్ ఈ సారీ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, జస్ట్ కాపీ చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఫోన్లో మొత్తం ఇంత స్టోరేజ్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం ఆలోచిస్తున్నాను, దానికి చూస్తున్నాను కానీ సెట్ అవ్వట్లేదు టైం మనము సెట్ చేసుకోవడానికి. సో దీంట్లో మీకు అంత డౌట్స్ క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ లింక్స్ వచ్చేసి నేను గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ అనేది క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు నేను, వీడియో మొత్తం కంటిన్యూ చేస్తున్నాను. సో మీకు కొంచెం యూజ్ అయింది అని అనుకున్నా కానీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ దీంట్లో మీకు గివ్ అవే కూడా తీస్తాను. ఆల్రెడీ తీద్దాం అనుకున్నాను, లెంతీ అయిపోయింది ఆల్రెడీ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో లాస్ట్ శారీస్ సేల్ చేయడం బెటరా, రీసేలింగ్ బెటర్ అనే ఒక వీడియో ఉంది. దానికి సంబంధించిన గివ్ అవే అనేది నెక్స్ట్ వీడియోలో నేను తీస్తాను. అండ్ దీనికి కూడా ఉంటుంది, ఇది కొంచెం టైం తీసుకున్న తర్వాత చేస్తాను. దీంట్లో ఏదున్నా మీకు కమెంట్స్ అనేది గివ్ అవే ఉంటుంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయండి. గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, లైక్ చేయాలి. లైక్ నెంబర్ అనేది
కమెంట్ బాక్స్లో ఎంటర్ చేసి మీ రివ్యూ నెక్స్ట్. అండ్ దీంట్లో మీకు ఏంటంటే వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా ఉన్నారా లేరా అనే డౌట్ వస్తుండొచ్చు. ఎందుకంటే అక్కడ మీకు డిస్ప్లే ఎవరిది కాదు, నేను క్రియేట్ చేసింది గ్రూప్ కమ్యూనిటీ క్రియేట్ చేశాను, నార్మల్ గ్రూప్ కాదు, కమ్యూనిటీ క్రియేట్ చేశాను. కాబట్టి అక్కడ మీకు ఇంకెవ్వరి నెంబర్స్ కనిపించవు. నావే ఉన్న 2 నెంబర్స్ నావి, మీ నెంబర్ తప్ప మీ నెంబర్ ఇంకెవ్వరికి కనిపించదు. సో ఇదొకటి సేఫ్టీ, మీ నెంబర్ ఇంకెవ్వరికి కనిపించదు. కమ్యూనిటీ క్రియేట్ చేసాం. ఈ కమ్యూనిటీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటే, దీని గురించి మీకు ఇది కావాలి అనుకుంటే చెప్పండి, కమెంట్లో టైప్ చేసి పెట్టండి. నేను అది కూడా ఒక వీడియో చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వస్తాయి ఏంటి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్గా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.